హాయ్ అందరికీ, నేను మీ రాజుని. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారో ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా చేశాను. ఉదయాన్నే లేచి ఇలా గుమ్మం ముందు ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంటి బయట ఇంటి లోపల కూడా ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి దీపారాజన అయితే చేశాను. ఫస్ట్ మనం ఇంట్లో రోజు చేసుకునే దీపారాజన అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ చూసుకున్నాను. ఇంకా అలాగే పొయ్యి దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా నూనె పొయ్యి మీద పెట్టాను. అలాగే గారెలు పూర్ణాలు వేయటానికి ఒక పక్కనేమో పొంగలు పెట్టాను, ఇంకో పక్క అయితే ఇంకా టీ కూడా పెట్టాను. అత్తయ్య మావయ్య టీ తాగుతారు పొద్దున్నే అలవాటు వాళ్ళకి. ఇంకా ఈ పనులు అయితే ఇవి అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా చిన్నగా అయితే ఇంకా గారెలు వేసాను. గారెలు వేసి ఇంకా నేను పులిహోర దద్దోజనం కూడా చేశాను. కాకపోతే అవి చూపించలేదన్నమాట. ఇంక ఇక్కడ క్లిప్పు వెనకది ముందుకి, ముందు వెనక్కి వచ్చింది. ఏమనుకోవద్దండి. ఇంక ఇలా అయితే పొంగరాగానే బియ్యం అయితే వేసేసుకొని ఇంకా బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా పొంగలి కూడా అయిపోయింది. తర్వాత గారెలు వేసాను కదా, తర్వాత ఏమో పూర్ణాలు వేసాను. పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి. పూర్ణం పిండి నేను మినప్పిండి వేరేగా రుబ్బాను, అలాగే బియ్యం పిండి కూడా వేరేగా రుబ్బి రెండు కలిపి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా చాలా స్వీట్నెస్గా కూడా బాగున్నాయి. కొంచెం స్వీట్ కూడా అంటే పోత పిండిలో కొంచెం బెల్లం కూడా వేసాను కాబట్టి బాగుందన్నమాట. ఇంకా మీరు ఎలా చేస్తారు ఏంటనేది కమెంట్ చేయండి. ఇంకా ఫోన్ మొదలు పెడితే చాలు, ఫోన్ చూస్తూ ఉంటే మాత్రం అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు అయితే పూజలు ఫుల్ చేసేసారు జనాలు. అసలు అమ్మవార్లను అయితే రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి. ఎవరు పట్టినా అమ్మవారు బాగా అలంకరణ చేసి చాలా బాగా అయితే చేసుకున్నారు. నేనైతే ఇంకా సింపుల్గా ఇలాగైతే చేశాను. ఎప్పుడు నేను గోల్డ్ది కాసు తీసుకొచ్చి అమ్మవారికి కట్టేదాన్ని, అదే అమ్మవారికి పెట్టేదాన్ని. కాకపోతే ఈసారి నేనేం తేలేదు. మనం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళమే, అసలుకి కాసుకొనే స్థాయి అయితే కాదు కదా. ఏదో మనకు తోచింది మనం ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారికి పెట్టుకుంటే చాలని చెప్పి నాకు తోసిన వాటికి నేనైతే తీసుకొచ్చుకొని ఇలాగైతే అమ్మవారికి పెట్టుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇలాగైతే ప్రసాదాలు అన్నీ చేసి ఇంకా అమ్మవారికి అయితే పెట్టాను. దద్దోజనము, గారెలు, పూర్ణాలు, అలాగే శనగలు, పాయసం, పులిహోర అలా పెట్టాను. ఇంకా ముత్తైదులు వచ్చారు, వాళ్ళకు కూడా వైనం ఇచ్చాను. అందులో ఆకు, ఒక్క, చిల్లర, అలాగే గాజులు, పసుపు, కుంకుమ, ఇంకా 2 గాజులు, అలాగే చేసిన ప్రసాదాలు అన్నీ అయితే కలిపి ఇంకా ముత్తైదువులకి అయితే ఇచ్చాను. ఇలాగ ప్లేట్లలో పెట్టి ఇంకా అందరూ ఆశీర్వదించారు. అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనుకొని ఇంకా పెద్దవాళ్ళతో అక్షంతలు వేయించుకున్నాను. అందరూ దీవించారు.